టు లాఫింగ్ లెజెండ్ 09. ఇంకా వీడియో వచ్చేసి ఏంటంటే ఇదైతే లాస్ట్ వీడియో. అన్న హైదరాబాద్ పోతుంది, ఇండస్ట్రీ అంట, కాలేజ్ అంట. అన్న హైదరాబాద్ పోయి 3 months ఉండి వస్తాడంట. ఇంకా అన్న ఈ లాస్ట్ వీడియో తీద్దాం రా అని చెప్పేసి అన్న ఎక్కడికో పోయొచ్చాడు, మేమైతే తీస్తున్నాం. అన్న అయితే ఇప్పుడు వస్తుండు. అన్నదా సో హలో గైస్ అందరికీ. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒకసారి మంచిగా వస్తుందో చూసుకో ఒకసారి, ఎందుకంటే వేరే వాళ్ళు ఓళ్ళు తీసానికి లేరు. సో నేను ఇక్కడ వచ్చేసేయ. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మా వాడు చెప్పింది కదా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏం తీస్తున్నామంటే, నేనైతే ఇండస్ట్రీ ట్రైనింగ్ అనేది హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నా. సో అందువల్ల అయితే ఇన్ని రోజులు, ఇంకోటి ఏంటంటే ఇంకో వీడియోలు కూడా ఎవరు తీయలేదు ఇన్ని రోజులు. సో వాళ్ళ పండ్ల వాళ్ళు ఉన్నారు, అందువల్ల వీడియోలు తీయలేకపోయినారు. ఇంకోటి ఇక్కడ వచ్చినాం వీడియోలు తీసానికి అయితే ఒక ప్లేస్కి అనేది వచ్చినాం. ఇంకా మంచి మంచి వీడియోలు తీద్దాం అనుకుంటే నేను మంచి టైంలో వెళ్ళిపోతున్నా, హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా. ఇంకోటి వీళ్ళందరినీ ఒక మంచి మంచి ప్లేస్లకు తీసుకొని వీడియోలు తీపిద్దామంటే మన దగ్గర పైసలు ఉంటలేవు. అందులో ఒకటి మనకి యూట్యూబ్ తీస్తే ఆ వీడియోలు తీసినా మనకు పైసలు వచ్చినా కూడా ఎక్కడికైనా తీసుకోవడానికి అయితే ఛాయిస్ ఉంటుంది. సో మనకు ఆ పైసలు కూడా రావడానికి ఆ ఛాయిస్ అనేది లేదు మనకి. సో అట్లనైనా వీళ్ళని తీసుకొని పోయి ఒక ఏమంటారు స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకొని ఒక వీడియో తీద్దాం అనుకుంటే వీళ్ళకి ఓళ్ళకి ఈత రాదు. అందువల్ల అయితే ఇంకొచ్చా మరి చెప్పలే, మీకు వచ్చారా లైట్గా వీళ్ళు ఇట్లా చెప్తే ముద్ద ఇట్లా అవసరం లేదు, స్టాండ్ మీద కట్టుకోవాలి అవసరం లేదు తీయన. వీళ్ళకి వచ్చేది రాంది మనకు తెలియదు, ఎందుకంటే మనం ఎప్పుడు చూడలే కొడుతుంటాయి. సో అందువల్ల అయితే ఎవరిని తీసుకోలేకపోతున్నా. ఇంకోటి ఇంకా మంచి మంచి వీడియోలు తీద్దామన్న టైంలోనే ఇస్తుండే అవుతుంటాయి. ఇంకా నువ్వు చెప్పరా. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు చెప్పు. మా అన్న హైదరాబాద్ పోతుండు, మేము వీడియో తీసి అన్నకు పంపిస్తాం, ఎడిటింగ్ చేస్తాడు. అమ్మ అరే బా ఏం గుర్తు చేసినారా. సో వీళ్ళైతే నేను నాకు ఫోన్ లేదు కాబట్టి, నా ఫోన్ అయితే నేను తీసుకొని వెళ్ళిపోతా కాబట్టి వీళ్ళైతే ఒక ఫోన్లో వీడియో తీసి నాకు పంపిస్తే నేను ఎడిటింగ్ అనేది చేసి యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తాను. ఇంకోటి మన ఐడిని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఐడిని వచ్చేసి వీడు చెప్తాడు లాఫింగ్ లెజెండ్ 09, లాఫింగ్ లెజెండ్ 09, లాఫింగ్ లెజెండ్ 09 40 ఒకసారి డూ సబ్స్క్రైబ్ లాఫింగ్ లెజెండ్ 09. సో ఇంకోటి ఏంటంటే ఇంకోటి లాఫింగ్ లెజెండ్స్ అని కొడితే రాదు. ఎందుకు రాదంటే నేను చెప్తా. సో అప్పుడైతే మనది అకౌంట్ ఏమన్నా ఉండేదంటే నల్గొండ పిల్లగాడు 01 అని ఉండే. సో నేను అనేది ఆ పేరు అనేది మార్చిన, అందువల్ల అయితే లాఫింగ్ లెజెండ్స్ అని కొడితే రాదు. సో నల్గొండ పిల్లగాడు అని కొట్టి డాష్ అనేది కొట్టి బిగ్ డాష్ ఉంటుంది కదా, అది కొట్టేసి 01 అని కొడితే మన అకౌంట్ ఫస్ట్నే ఓపెన్ అవుతుంది. సో మీకు చెప్పాల్సింది ఇదే. ఇంకా ఏముందంటే, సో నేను ఒక 3 months తర్వాత అయితే ఒక ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఒక మంచి ఫోను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోన్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్ అనమాట. ఆండ్రాయిడ్ ఓపో ఫోన్లో అయితే ఇప్పుడు డైలీ వీడియో తీసేది అలానే. సో అందువల్ల ఆ ఫోన్ చిన్న ఫోన్ అయిపోయేసరికి మనకి వీడియోస్ అనేది క్లారిటీ వస్తలేదు. ఇంకోటి యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడా ఆ క్లారిటీ అనేది వెళ్ళిపోతుంది. పోతుందా పోట్లేదు? పోతుంది. సో వీడియో క్లారిటీ అనేది వెళ్ళిపోతుంది. అందువల్ల అయితే నేను ఫోన్ తీసుకుంటా. ఏం ఫోన్ తీసుకుంటా అనేది తర్వాత చెప్తా, ఇంకో వీడియోలో చెప్తాం. అప్పటి వరకు వీళ్ళు వీడియో తీసి పంపిస్తేనే వస్తాయి, లేదంటే నేను ఏం చేయలేను. ఎందుకంటే సో నేను కూడా అక్కడ ఏమైనా వీడియోస్ తీయడానికి ఛాయిస్ ఉంటే నేను ఏదో ఒక వీడియో తీసి మీకు అప్లోడ్ అనేది చేస్తాను యూట్యూబ్లో. ఓకేనా? మీరైతే కంపల్సరీ వీడియో తీస్తారా? తీస్తాం, కన్ఫామ్. సో ఈరోజుకైతే ఇంతే వీడియో. సో ఇంకా మోర్ వీడియోస్ రావాలంటే ఇంకా మనం అయితే ఫోన్ తీసుకోవాలి. సో అప్పటి వరకు అయితే సో ఇక్కడైతే వీడియోస్ తీస్తానికి వచ్చినాం. ఎందుకు వచ్చినాం అంటే అక్కడ మా ఇంటి దగ్గర అయితే ఒక లొకేషన్ అనేది ఉందా లేదా లొకేషన్ ఉంది, కానీ అక్కడ ఫుల్ ఎండ కొడుతుంది. ఇక్కడ వచ్చినా కూడా మొత్తం చెమటలు పడుతున్నాయి. అందువల్ల అయితే ఇక్కడికి వచ్చినాం, ఇక్కడనే వీడియో తీస్తున్నాం. ఇంకా పండుగ అయితే రాలేదు, వాడు వచ్చి వెళ్ళిపోయినాడు. ఏమైందిరా? వాడు వచ్చి అంటే ఎందుకు అడిగినంటే వాళ్ళు ఆడ కూర్చున్నారు, వాడు కూర్చుంటే నవ్వుతుంటే ఏమైందని అడుగుతున్నాం. ఇంకా పండుగ అయితే వెళ్ళాక వచ్చి నాన్న నాకు ఆకలి అవుతుందని చెప్పేసి
సర్లేరా పో పర్లేదు అని చెప్పేసి వానికి చెప్పిన. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము వీడియో తీస్తున్నాం. ఇక్కడ ఒకటి బావి ఉంటుంది, పక్కనే బావి ఇది ఉందా, దీని పక్కనే బావి. అంటే అంత వద్దులే అంత క్లీన్ ఏమి ఉండదు, అంటే కొంచెం చెత్త ఉంది, గలీజ్ ఉంది. ఇంకోటి అక్కడ చూపి ఇక్కడ అక్కడైతే టెంపుల్ ఉంటుంది, మా చెరుగట్టు టెంపుల్ అది. సో పక్కనే మా ఇల్లు, దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ గుట్ట, ఇక్కడ మా ఇల్లు అంటే పక్కనే ఇల్లు ఉంటుంది, ఇక్కడ చెలక. సో ఇక్కడైతే మా తమ్ముళ్ళు క్రికెట్ అన్ని ఇక్కడనే ఆడతారు. అంటే అక్కడ గ్రౌండ్ ఉంటుంది, ఇంకా చాలా లాంగ్ వచ్చినాం. సో వీడు వచ్చేసి తిన్నావు, రెండు తిన్నావు? మీరు తిన్నారా? తినలేదా? ఫేర్వెల్. అరే ఇంకోటి మర్చిపోతానా, నేను ఇట్లా ఏదైనా ట్రై చేద్దాం మరి, ఇట్లా వంటల్లాగా చేసి ఏమన్నా ఫుడ్ ఛాలెంజ్ చేద్దామా? హిప్పీ కానీ మ్యాగీ కానీ తర్వాత ఏమైనా వీడియో తీద్దామా? ఫేర్వెల్ ఏందిరా, ఫేర్వెల్ అంటే ఒక మంచి వీడియో అయితే ఈరోజు తీద్దామా? సో గాయ్స్ ఇప్పుడు మనం మేమైతే తాతకైతే ఒక పార్టీ అయితే చేసుకుంటాం. పార్టీ కాదు, ఒక సో లంచ్ ప్రిపేర్ చేస్తా. ఫుడ్ ఛాలెంజ్ అనేది ఈరోజు వీడియో తీస్తాం, కంపల్సరీ తీపిస్తా. సో ఆ వీడియో తోటి ఒక మంచి క్లిక్ అనేది ఇద్దాం వీళ్ళకి. బిర్యానీ ఛాలెంజా ఇప్పియా, మ్యాగీ కానీ ఇప్పియా. అంటే బిర్యానీ ఇప్పుడు అంటే కుదరదు, ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు కాబట్టి. మ్యాగీ అయితే ఓకే, నా పైసలు అయితే నేను తీసుకొచ్చి మీకు ఇస్తా. ఒక్కడ ప్రిపేర్ చేద్దాం, అక్కడ ప్రిపేర్ చేసి ఎవరైతే ఎక్కువ తింటారో తక్కువ తింటారో చూద్దాం. దాన్ని బట్టి ఏదైనా ప్రైజ్ ప్లాన్ చేస్తాను నేను, ఓకేనా? సో ఈరోజుకి అయితే ఇంత వీడియో. అంటే ఇప్పుడు 1:12 అయితే ఒక వీడియో తీస్తాం. సో ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. సో ఇప్పుడు అందరూ పోయి అన్నం తింటారే. అన్నం లేదా? సరే మా ఇంటి దగ్గర పోయి తిందాం. సో మా ఇంటి దగ్గర పోతే అక్కడ తీసుకుపోయి అన్న ఉందా, ఒక్కొక్కసారి మాట్లాడతాడు కూర్చో. ఇక మేము అన్నం తినలే కాబట్టి అన్న మా ఇంటి దగ్గర అన్నం తిందాం అన్నాడు. ఇప్పుడు తినడానికి అయితే పోతాం. నెక్స్ట్ 1 కాగానే వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. సో అందరు అన్నం తిన్నాక నిమ్మలంగా, ఎందుకంటే మనకి వీడియోలో ముఖ్యం కాదు కదా, ఎందుకంటే మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వీడియోలు తీసి మనీ వస్తున్నాయి అంటే అట్లా వీడియోలు తీద్దాం. సో ఒక 1K సబ్స్క్రైబ్ ఇప్పుడైతే ప్రజెంట్. సో ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కదా. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఒక మంచి అంటే చిల్డ్రన్స్ అంటే మా తమ్ములతో చాలామంది ఉన్నారు, వాళ్ళతో అయితే మంచి షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇట్లా లాంగ్ వీడియోస్ కానీ ఇట్లా ప్లాన్ చేస్తా. సో మీరు చేయాల్సింది ఏం లేదు, చిన్న సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎక్కువ మీరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ కొడతలేరు, కామెంట్లు పెడతలేరు. సో మీ అందరికీ చెప్పేది అదే. ఇంకా మంచి వీడియోలు కావాలంటే సరే ఈ రోజుకైతే ఇంత వీడియో చలో ఉంటాం. అలా రైట్ బాయ్.